దేవుని నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినమునట్లు వాక్యములు ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారము మనము ధ్యానం చేయవలసి ఉన్నటువంటి అంశము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అనేటువంటి అంశం మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకునే వాక్యంలో మనం ముందు కొనసాగుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా మే నెలంతా కూడా మీ యొక్క కృపలో మమ్మల్ని కాపాడి అయా ఈ యొక్క జూన్ నెలలో అయా మొదటి వారముగా మీ యొక్క మాటలు మేము ధ్యానం చేయటకు మీరు మా కృప చూపారు. అందరం బట్టి వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తుండగా వినగల చెవి గ్రహించగల మనస్సున్నా మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క ఆదివారము మనము మొదటి ఆదివారము మన జూన్ మాసంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన నెలంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా కాపాడి సంరక్షించి మరి యొక్క నెలలో ప్రవేశించటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారంకు గాను మనము ధ్యానం చేయవలసినటువంటి అంశం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జ్ఞానము గురించి మనము చూస్తూ ఉన్నాము. నీ యొక్క తండ్రి అయిన దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, అదే నీకు జ్ఞానము అని దేవుని యొక్క మాట అంశము మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి భయభక్తులు కలిగి ఉండకుండా అజ్ఞానము కలిగి నడుచుకొని ఉంటే అది జ్ఞానము ఉందా కాదు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క అంశమును బట్టి అయితే చదవబడినటువంటి భాగములు మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3-14 వచనములు, యోహాను రాసిన పత్రికా భాగము మొదటి యోహాను 5వ అధ్యాయము 13-21 వరకు ఉన్న వచనములు, పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయము 21-24 గల వచనాలు మనము చదువుకొని ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క భాగములో చదివినటువంటి విషయంలో మనం చూస్తే ఈ యొక్క మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ గిబియోను అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉన్నతమైన స్థలం ఉండను. ఆ స్థలములో దేవునికి బలులు అర్పించడం అంతవరకు మందిరము అని ఇంతవరకు అని చెప్పి అక్కడ లేదు. అయితే అక్కడ బలులు అర్పించేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ యొక్క బలులు అర్పించడానికి సొలొమోను గారు కూడా అక్కడ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. సొలొమోను గారు వెళ్ళి ఆ యొక్క బలులు అర్పించి గిబియోనులో అక్కడ ఆ రాత్రి వేళ అక్కడ ఉండినప్పుడు ఆ యొక్క రాత్రి వేళ దేవుడు సొలొమోనుకు స్వప్నమందు తనకు కనబడము మనము చూస్తూ ఉన్నాము. కనబడి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, అతనితో తెలియపరుస్తూ ఉన్నాడు. నీ తండ్రి అయినటువంటి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును అని ఇక్కడ సొలొమోనుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనం పంచుద్దాము. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టము దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అంటే ఇక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమై సొలొమోనుని అడుగుతూ ఉన్నాడు, నీకు ఏమి కావాలో నీవు దాన్ని అడుగుము, అది నీకు ఇచ్చుటకు నాకు ఇష్టమై ఉన్నది అని చెప్పి అక్కడ సొలొమోనుతో దేవుడు అక్కడ అడగడము ఆ యొక్క కళలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క దర్శనంలో ఇంకేం చెప్తా ఉంటున్నాడంటే సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 6వ వచనం నుంచి సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలమును సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనమును మీద అతని కుమారుడిని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు అని చెప్పి అక్కడ దేవుడితో ఈ యొక్క సొలొమోను గారు మాట్లాడము. అంటే
నా తండ్రి నీ దృష్టికి యథార్థవంతుడును సత్యవంతుడును నీతిమంతుడుగా కనబడి ఉంటున్నాడు. నీవు కృప చూపి నా యొక్క తండ్రి కూర్చి నాకు ఇచ్చి నువ్వు నన్ను ఇక్కడ నిలవబెట్టి ఉన్నావు అని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూస్తే అదే 7వ వచనంలో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని సొలొమోను గారు దేవునితో ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే నేను నా తండ్రికి బదులుగా నీవు నన్ను రాజునుగా చేసి ఉంటున్నావు. అయితే నీ యొక్క ప్రజలు చాలామందిగా ఉంటున్నారు, వారిని లెక్క పెట్టుటకు కూడా అక్కడ సరిపోదు. ఎంతమందిని పంపించిన లెక్కకు సరిపోనంత జనముగా వారు విస్తరించి ఉంటున్నారు, గొప్ప జనముగా వారు ఉంటున్నారు. వీరందరికీ న్యాయము తీర్చగలవాడు ఎవడు? నేనైతే బాలుడను, నాకు కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని సొలొమోను గారు అక్కడ దేవునితో భయభక్తులు కలిగి మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. అయితే అతను ఏమంటున్నాడంటే, నాకు వివేకము గల హృదయమును దయచేయము. 9వ వచనంలో చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను నీవు చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. వీళ్ళని ఇక్కడ చూస్తే ఇతను దేవుడు ఒక కోరిక కోరుకోమని చెప్పినప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, వీరు లెక్కకు మించినటువంటి వారుగా ఉంటున్నారు, విస్తరించుంటున్నారు. విశాల దేశమందు వారు తనిఖీ చేయుటకు అసాధ్యం, అంటే వారిని లెక్క పెట్టుటకు అసాధ్యముగా ఈ యొక్క జనమంతా కూడా నీ యొక్క జనము, నీ యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వీరంతా కూడా ఆ విధముగా ఉంటున్నారు. వారిని తనిఖీ చేయుటకు, వారిని వెదుకుటకు, లెక్కించుటకు కూడా అసాధ్యముగా ఉంటున్నది. ఎవడైనా న్యాయము తీర్చగలడని జనమునకు అని చెప్పి అంటూ, నేను బాలుడనై ఉంటున్నాను, నీ ప్రజలకు కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానము సరిపోదు, బుద్ధి సరిపోదు, నాకు ఈ విధముగా ఉన్నదని చెప్పి అక్కడ సొలొమోను గారు దేవునితో మాట్లాడడం ద్వారా నాకు సరిపోదని చెప్పినప్పుడు 11వ వచనంలో 10వ వచనంలో ఈ యొక్క కోరిక దేవునికి అనుకూలముగా ఉండెను అని చెప్పి మాట్లాడడం మనం చూస్తాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక, అంటే ఇతను మాట్లాడినటువంటి మాట, కోరిక దేవునికి అనుకూలముగా నచ్చేదిగా ఉన్నటువంటిదిగా ఉన్నది అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఇతను భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడుగా సొలొమోను ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క భయభక్తులే జ్ఞానమునకు మూలము అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 11వ వచనంలో చూస్తే, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమును నైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నువ్వు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. సొలొమోను మనము చూస్తే బైబిల్ గ్రంథములో జ్ఞానవంతుడనే అతనికి గొప్ప పేరు మనము చూస్తూ ఉన్నాము. ఇతనికి మరి ఇంత జ్ఞానము కలగడానికి గల కారణం ఏంటిదంటే, దేవునికి ఇతను భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు ఉంచుటయే జ్ఞానమునకు మూలము అని మనం చూస్తూ ఉన్న అంశము. దేవుని యందు ఇతడు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు. ఏ విధముగా అంటే, ఇతను ఐశ్వర్యమునైనను ధనమునైనను శత్రుబలమునైనను దేనిని కూడా ఇతను సొంత కార్యము కొరకు అడగక, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారికి న్యాయము తీర్చుటకు జ్ఞానము గల హృదయమును, వివేకము గల హృదయమును దయచేయమని చెప్పి ఇక్కడ ఈ యొక్క సొలొమోను గారు దేవుని అడగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరియు
నీ వంటి వాడు ఒకడును లేడు. నీ యొక్క పూర్వీకులలో నీ తల్లిదండ్రులు కానీ నీ పూర్వీకులు కానీ ఎవరైతే ఉంటున్నారో వారిలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును కూడా ఉండడు అని దేవుడే ఇక్కడ సొలొమోనుతో మాట్లాడడం చూస్తూ ఉన్నాము. ఇంకా చెప్తున్నట్టు సొలొమోను మహాజ్ఞాని అని కూడా మనము చూడవచ్చు, జ్ఞానవంతుడు అని కూడా మనం చూడవచ్చు అతని గురించి. ఇంకా మనం చూస్తే ప్రియులారా 13వ వచనములో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదును నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని అంటా ఉన్నాడు దేవుడు. ప్రియులారా, మనం చూస్తే ఇతనికి దేవుని అడిగింది ఏంటంటే నీ యొక్క ప్రజలను పరిపాలించటకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయము అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు దేవుడు తనకు ఐశ్వర్యమును సమస్తమును కూడా అక్కడ ఇవ్వడము, ఘనతను నువ్వు అడగకపోయినా ఇవన్నీ కూడా నీకు ఇస్తూ ఉంటున్నాను అని చెప్పి అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి రాజు అంటే మామూలు విషయం కాదు. అక్కడికి చాలామంది న్యాయము తీర్చమని వస్తూ ఉంటున్నారు. మరి అక్కడ న్యాయము తీర్చాలంటే ఇతనికి జ్ఞానము కావాలి. ఇతనికి ఉన్న ఏజ్ని బట్టి మరి ఇతడు న్యాయము తీర్చలేడు గనక దేవునిని ఏమడుగుతున్నాడు అంటే నాకు జ్ఞానము గల హృదయమును నీ జనులకు మంచి తీర్పులు తీర్చేటువంటి వాడనుగా ఉండుటకు జ్ఞానము గల హృదయమును నాకు దయచేయమని దేవుని యందు భయభక్తులు కలిగి ఇతను అడగడం ద్వారా దేవుడు అతనికి ఒక మాట చెప్తున్నాడు, నీ వంటి వాడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు అని చెప్తూ నీకు ఇవన్నీ ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు అడగకపోయినను కూడా ఇవన్నీ కూడా నీకు దయచేస్తూ ఉంటున్నాడు. నీ వంటి రాజు ఒకడును ఇంకొకడును కూడా నీ వంటి వాడు ఒక్కడైనను నుండడు రాజులలో అని చెప్పి దేవుడు ఇతనికి ఒక మాట ఇవ్వడము, వాగ్దానం చేయడం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఇంకా అదొకటి చెప్తూ జ్ఞానమునకు మూలం అని చెప్తూ ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా చూస్తే ఒక కట్టడ కూడా చెప్తా ఉన్నాడు, నీ తండ్రి అయిన దావీదు ఏ విధముగా నా కట్టడలను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవును నడిచి నీ తండ్రి ఏ విధముగా అయితే నడుచుకున్నాడో నీవు కూడా నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క వాటన్నింటిని కూడా నీవు గైకొని నడుచుకో, నీకు దీర్ఘాయువు నిన్ను కలగజేస్తాను అని చెప్పి చెప్పడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కనపరిచినటువంటి వాడుగా సొలొమోను ఉంటున్నాడు. అవి అతనికి జ్ఞానముగా ఉన్నది అని చెప్పి మనము ఈ యొక్క భాగంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా చదవబడినటువంటి పత్రికా భాగము మొదటి యోహాను పత్రిక మనం చూద్దాము ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి ఉన్నటువంటి వచనాలు చూస్తే 13 నుంచి 21 వరకు ఉన్నటువంటి ఒక వచనాలలో చూస్తే ప్రియులారా, ఇక్కడ నిత్య జీవమును గురించినటువంటి మాటలు తెలియపరచడము, దేవునికి విధేయత కలిగి నడుచుకోవాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఈ యొక్క మొదటి యోహాను పత్రికలో యోహాను గారు ఈ యొక్క చివరి భాగములో వారికి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. వారికి పాపముల గురించి చెప్తా ఉంటున్నాడు, మంచిగా నడుచుకోవాలని చెప్తా ఉంటున్నాడు, ప్రాయశ్చిత్తము కావాలని తెలియపరుస్తూ ఉన్నాడు, సహోదరుల కొరకు ప్రార్థించమని చెప్తా ఉంటున్నాడు, వారిని దేవుని యొక్క మార్గములో వారిని ఉంచాలని తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇంకా చూస్తే ఈ యొక్క భాగంలోనే వ్రాయిచున్నాను, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. అంటే దేవునికి అనుకూలమైనది ఆయన చిత్తానుసారము ఏదైతే ఉంటుందో అది మనం అడిగిన ఎడల అది దయచేయువాడుగా ఉంటున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం మనం చూస్తాను. దేవుని చిత్తానుసారం అంటే ఇక్కడ సొలొమోను అడిగినప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను
వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని మనము ఎరుగుదాము. ఆయన వినుచున్నాడని మనము తెలుసుకునే అవన్నీ కూడా మనము పొందుకొని ఉంటున్నామని ఎరుగుచున్నాము. తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనా చూసినేలా అతడు వేడుకొనను. అతడిని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన ఎలా జీవము దయచేయను. మరణకరము పాపము కలదు అతనిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుట లేదు. అంటే మరణకరణము కాని పాపం చేసిన అతని కొరకు మీరు వేడుకొనండి, విడిచిపెడతాను. ఒకవేళ అలాంటి పాపం చేసిన వేడుకొమ్మని నేను చెప్పుట లేదు అని చెప్తూ, సకల దుర్నీతియు పాపము అయితే మరణకరణము కాని పాపములు కూడా కలవు. సకలము ఏదైనా కూడా పాపమే, అయితే మరణకరము కాని పాపములు కూడా ఉన్నవి. సమస్తము కూడా పాపమే. కొన్ని పాపముల ద్వారా మరణము కలుగుతూ ఉన్నది. కొన్ని పాపములకు సకల దుర్నీతియు పాపమే. ఏ విషయమైనా కూడా చేసేటువంటి తప్పు కార్యములు సమస్తము కూడా పాపమే, అయితే మరణకరము కాని పాపము కలదు. అంటే మరణము కానటువంటి పాపములు కూడా ఉంటున్నాయి. వాటి కొరకు మీరు మీ సహోదరుల గురించి వేడుకొనడి అని అక్కడ యోహాను గారు రాయడము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదము. అంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడంటే దేవుని ద్వారా రక్షింపబడి బాప్తిస్మము తీసుకున్నటువంటి వాడు మరలా పాపములో కొనసాగడు. పుట్టినవాడు పాపం చేయడని ఎరుగుదము. అంటే పాపం చేయకుండా ఉండాలని మనకు తెలుసు, ఎరుగుదము, అవన్నీ మనకు తెలుసు. కానీ ఇతను మరలా పాపము చేయకుండా దేవునికి భయపడి నడుచుకున్నప్పుడు జ్ఞానము కలిగి ఉండేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. నీవు దేవునికి భయపడి దేవునికి లోబడి నీవు నడుచుకునేలా దుష్టుడు నిన్ను ఎంత మాత్రం కూడా ముట్టడు. దుష్టుడు నీ వద్దకు రావడానికి కూడా అతనికి భయము కలిగేటువంటి వాదిగా ఉంటుంది. నిన్ను నీవు భద్రం చేసుకోవాలంటే నీవు దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దుష్టుడు నీ వద్దకు రావడం. నీవు జ్ఞానము కలిగి వివేక గల హృదయము గల వాడవే, నీవు నమ్మకముగా నడుచుకునేటువంటి వాడవుగా నీవు ఉంటావు. ఒకవేళ దేవునికి భయపడకుండా నీవు పాపములో మరలా కొనసాగిన ఎడల దుష్టుడు మరలా నీ వద్దకు వచ్చి నిన్ను నాశనము చేయడానికే వాడు చూస్తూ ఉంటున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని సంబంధమనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి వివేకము గల హృదయమును మనకు అనుగ్రహించి ఉన్నాడని మనము ఎరుగుదుము, మనము తెలుసుకొని ఉన్నాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని ఇక్కడ యోహాను గారు ఈ యొక్క యోహాను పత్రికలో చివరి భాగంలో తెలియపరుస్తూ, ఇంకేజకు చిన్నపిల్లల విగ్రహముల జోలికి మీరు పోగుడి, మీరు జ్ఞానము కలిగి వివేకము కలిగి మీరు నడుచుకొనుడి. నిజమైనటువంటి దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము కలుగుతా ఉన్నాయి. నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పాఠంలో చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ద్వారా ఇక ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పి యోహాను భక్తుడు కూడా ఈ యొక్క పత్రిక భాగంలో చివరి మాటలలో తెలియపరుస్తూ ఉంటున్నాడు. చిన్నపిల్లల జాగ్రత్తగా మీరు ఉండండి, వివేకము కలిగి ఉండండి. మరలా మీరు పాపములోనికి పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు వివేకము కలిగి మీరు నడుచుకునేటువంటి వారుగా ఉంటున్నారని చెప్పి యోహాను ఈ యొక్క పత్రికలో చివరి భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంకా మనము చదవబడినటువంటి పరిశుద్ధ లూకా సువార్తను కూడా మనము చూద్దాము.
పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అనేక మాటలు ఇక్కడ మనం చెప్పబడడం మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అనేక విషయాలు, అయ్యో కోరాచి, అయ్యో బెతెస్దా మీ మధ్యన చేసిన కార్యములు, తూరు సిదోరు పట్టణంలో చేసిన వారు మునిపే దేవుని అంగీకరించి వారు రక్షణలో అందరూ మీ గతి కంటే పూర్వం ఉన్నటువంటి పట్టణముల గతి ఓర్వదగినది అని చెప్పి అక్కడ చెప్తూ ఆయన యొక్క శిష్యులను పంపుతూ ఆయన గొప్ప కార్యములు అక్కడ జరిగించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక చూస్తే ప్రియులారా, ఇంకా కిందికి ఆ యొక్క భాగంలో 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహు ఆనందించిన తండ్రి ఆకాశమునకును భూమికిని, ప్రభువా నీవు జ్ఞానులకు వివేకమును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నిన్ను స్తుతించున్నాము. ఆయనను అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడోడు తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడు కుమారుడవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించిన వాడు తప్ప మరెవ్వడును ఎరగడని ఇక్కడ చెప్పడం. అంటే జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుపరిచి, అంటే ఈ పై విషయాలు ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా మరుగుపరిచి నీవు ఉండి ఎవరికి బయలుపరుస్తా ఉన్నావు అంటే ఈ సంగతులను పసిబాలురకును బయలుపరిచినవని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, నీ దృష్టికి అనుకూలమైన, అంటే దేవునికి ఏదైతే అనుకూలమో, దేవునికి ఏదైతే ఇష్టమో అది చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వీరు మరి ఏమేమి బయలుపరిచారని చూస్తే మనం ఆ యొక్క 17వ వచనం నుంచి కూడా 20వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, వీరు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారంటే 70 మంది శిష్యులు వెళ్ళి సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూస్తుంది. ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించబడి ఉన్నను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించమని వారితో చెప్పి, ఆ గడియలోనే ఆయన ఆత్మతో నింపబడి ఏం చెప్తున్నాడు, ఆకాశమునకు నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు ఏవైతే చేసిన కాలం ఈ సంగతులను మరుగుపరిచి నీవు పసిబాలురకును బయలుపరిచున్నావంటే తన యొక్క యేసు ప్రభు 70 మందిని పంపినటువంటి వారికి బయలుపరిచి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాం. తండ్రికి ఏది అనుకూలమో అది చేసేవాడుగా ఉంటున్నాడు. ఏది అనుకూలం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వానికి ఆయన సమస్తమును చేయవాడుగా ఉంటున్నాడు. నీవు అజ్ఞానిగా ఉన్నా కూడా దేవునికి భయపడి నువ్వు లోబడి నడుచుకునేలా నిన్ను జ్ఞానవంతునిగా ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం పిల్లల. మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనము ప్రేమించేటువంటి వారముగా ఉండాలి, ఆయనకు లోబడేటువంటి వారముగా ఉండాలి, ఆయన మాటలను మనము అంగీకరించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఈ మాట మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి గొప్ప జ్ఞానము కలదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము చూస్తే ప్రియులారా 119వ కీర్తనలో, నీ ఉపదేశమును నేను లక్ష్యము చేస్తున్నాను కనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే ఇక్కడ మనం చూస్తే నీ శాసనమును నేను ధ్యానించిన నీ ఆజ్ఞ తోడుగా ఉంటాను. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తే 98వ వచనం 97వ వచనం కాంచి 100వ వచనం వరకు, ఇంకా లేదంటే 104వ వచనం వరకు కూడా మనం చూస్తే దేవుని యొక్క ఉపదేశము, ఆయన యొక్క బోధన మనము లక్ష్యము చేస్తే మనకు వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలదు అని చెప్పి ఈ యొక్క మాటలు ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాము. అంటే దేవుని యొక్క ఉపదేశం మనం వినిన ఎడల, అంగీకరించి నడుచుకునే ఎడల, వృద్ధులకు అయితే తలనెరిసిన వారికి చాలా జ్ఞానం ఉంటుంది, అనుభవం గల వారుగా ఉంటారు. కానీ ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, ఆయన మాటలు విని వారికి, ఆయన ఉపదేశంలో లక్ష్యం చేయ వారికి విశేష జ్ఞానము కలదు అని చెప్పి ఒక మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలారా. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి నడుచుకొని
తనకు ఏది ఇష్టమో తన చిత్తానుసారముగా మనం చేసేటువంటి వారముగా ఉంటే మనకు నిత్య జీవం ఉన్నదని యోహాను పత్రికలో చూస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి సొలొమోనుకు దేవుడు గొప్ప జ్ఞానములు కలగజేసి ఉన్నాడని చెప్పి మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నటువంటి యొక్క పసిబాలుర కంటే ఆయన పంపినటువంటి 70 మంది శిష్యులకు కూడా గొప్ప కార్యములు చేయడానికి దేవుడు మంచి వివేకం గల హృదయమును దయచేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించి ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు గొప్ప జ్ఞానము గల హృదయమును, వివేకము గల హృదయమును దయచేవాడుగా ఉంటున్నాడు. మనమందరం కూడా అలా ఉండాలని చెప్పి దేవుని వేడుకున్నాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.